హాయ్ యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మ్యాథ్స్ టీవీ. ఈరోజు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ని చూద్దాం. ఈ వీడియోలో మనం కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ 5 మోడల్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకుందామండి. 5 మోడల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ లెటర్ కోడింగ్, అక్షర కోడింగ్. సెకండ్ వన్ నెంబర్ కోడింగ్, సంఖ్యా కోడింగ్. థర్డ్ వన్ సబ్స్టిట్యూషన్ కోడింగ్, ప్రత్యామ్నాయం లేదా ప్రతిక్షేపణ కోడింగ్. ఫోర్త్ వన్ సింబల్ కోడింగ్, సంకేత కోడింగ్. ఫిఫ్త్ వన్ డిసైఫరింగ్ కోడింగ్, సంఖ్య నుంచి సమాచారం కనుగొనుట. మోడల్ 1కి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, ఒక పరిభాషలో ట్రిపుల్ని SQHOOKDగా రాసినట్లయితే డిస్పోజ్ని ఏ విధంగా రాస్తారు? ఓకే అండి. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ వచ్చేసి ట్రిపుల్. ఓకే, ట్రిపుల్ని ఏ విధంగా రాసారంటే SQHOOKD. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలండి. దీనికి ఉన్న రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసి, సంబంధాన్ని ఫైండ్ అవుట్ చేసి, దాన్ని మనం డిస్పోజ్కి అప్లై చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ట్రిపుల్ ఫస్ట్ ఏం చేద్దామంటే మనం నెంబరింగ్ ఇచ్చుకుందాం దీనికి. ఓకే, T అంటే ఏంటంటే మనకి 20, R అంతా 18, I 9, P 16, P 16, L 12, E 5. ఇక్కడ చూసినట్లయితే S 19, Q 17, 8 15, 15, K 11, D 4. సో ఇక్కడ చూసినట్లయితే 20, 19 అంటే మనకి ఒకటి తగ్గింది. సో ఇది వచ్చేసి మనకి -1. R Q 18, 17 ఇక్కడ కూడా ఒకటి తగ్గింది. ఈ రెండు రిలేషన్ చూసినట్లయితే IH 9, 8 -1. అంటే మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటంటే మనకి ఇచ్చిన లెటర్స్కి ముందు లెటర్స్ రాసినట్లయితే సరిపోతుంది, అంతే కదా. అంటే ఒక లెటర్ని తగ్గియాలి. సో ఇక్కడ చూసినట్లయితే 4, D అంటే ఎంత అంటే మనకి 4 కదా, 4. ఓకే, 4కి ముందు లెటర్ అంటే మనకి 3. 3 అంటే ఏంటిదని మనకి C. ఓకే, I అంటే ఎంత మనకి 9. ముందు నెంబర్ 8. 8 అంటే ఏంటి మనకి H. S ఏంటి మనకి 19. 19 ముందు 18 అంటే ఏమొస్తుందని మనకి R. P ఎంత మనకి 16. 16 ముందు అంటే 15. O 15. 15 ముందు లెటర్ 14, దట్ ఈస్ నథింగ్ బట్ N. నెక్స్ట్ S 19. 19 కంటే ముందు లెటర్ మనకి ఏంటండి 18 కదా, అంటే R. E అంటే మనకి 5. 5 కంటే ముందు లెటర్ ఏంటంటే మనకి D, దట్ ఈస్ నథింగ్ బట్ 4. సో మనకి డిస్పోజ్కి ఆన్సర్ వచ్చేసి CHRONRT. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామండి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వర్డ్స్కి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదే రిలేషన్ని, అదే సంబంధాన్ని మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఓకే మనం ఏ వర్డ్కి అయితే ఫైండ్ అవుట్ చేయాలో దానికి అప్లై చేసినట్లయితే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మోడల్ 2 ఈ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, ఒకవేళ E = 5 అండ్ READ = 28 అయినా DAR మీన్స్ DR ఎంత అని అడుగుతున్నారండి. ఓకే, ఏమి ఇచ్చారు ఇక్కడ E = 5, READ = 28. ఒకసారి నెంబరింగ్ చెక్ చేయండి. R అంటే ఎంత అంటే మనకి 18, E అంటే ఎంత అంటే మనకి 5, A అంటే ఎంత మనకి 1, D = 4. యాడ్ చేసినట్లు ఏమొస్తుంది 18 + 5 23, 23 + 1 24, 24 + 4 28. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ కూడా మనం నెంబరింగ్ ఇచ్చేసి యాడ్ చేస్తే సరిపోతుంది, సింపుల్. ఓకే, జస్ట్ మీరు ఈ లెటర్స్ నెంబర్స్ మీకు గుర్తుండాలి. నేను ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా సింపుల్ ట్రిక్స్ని యూస్ చేసి గుర్తుంచుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి మీరు ఆ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డియర్ని రాసినట్లయితే D అంటే ఎంత మనకి 4, E అంటే ఎంత అండి 5, A 1, R 18. సో ఆన్సర్ వచ్చేసంత 4 + 5 9, 9 + 1 10, 10 + 18 28. అంటే డియర్కి వచ్చేసి ఆన్సర్ 28. ఒక ట్రిక్ ఇక్కడ యూస్ చేయొచ్చండి. ఓకే, ఇది నార్మల్గా క్యాలిక్యులేట్ చేయడం. ఆ ట్రిక్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, READ DEAR సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఇవి సేమ్ ఉన్నాయి, ఇవి సేమ్ ఉన్నాయి. ఈ టైప్ సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఇక్కడ ఏముంటే అది రెస్ట్ చేసేస్తే సరిపోతుంది, అంతే కదా. ఇక్కడ 28 ఉంది, సో ఇక్కడ కూడా 28.
అంటే సేమ్ లెటర్స్ ఉన్నాయనుకోండి, ఈ 2 వర్డ్స్లో సేమ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఇలా సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏది ఉందో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఒక కోడ్ భాషలో గో ఈజ్ ఈక్వల్ 32 అండ్ షీ ఈజ్ ఈక్వల్ 49 అయినా అదే కోడ్ భాషలో సమ్ ఈజ్ ఈక్వల్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, గో 32 ఇచ్చారు, ఎస్హెచ్ఈ షీ ఈజ్ ఈక్వల్ టు 49 ఇచ్చారు. ఓకే, మేము నార్మల్గా నెంబరింగ్ ఇచ్చుకోనుకోండి, ఇది ఎంత మనకి జీకి 7 అవుతుంది, ఇది ఓ ఎంత అవుతుంది మనకి 15 అవుతుంది. 7 + 15 ఎంతని 22 అవుతుంది. బట్ ఇలా కాదు. ఓకే, మనం రివర్స్లో నెంబరింగ్ ఇచ్చుకుందాం. ఓకే, యాక్చువల్గా రివర్స్లో రావాలంటే ఏంటి, మనకి జీ అంటే ఎంత మనకి 7 కదా, 27 నుంచి తీసేస్తే మనకి రివర్స్లో నెంబరింగ్ ఇస్తే ఏ లెటర్కి ఏ నెంబర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో 27 - 7 ఎంత అండి, అంటే జీ ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. మళ్ళీ రివర్స్లో అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు అలా ఇచ్చినప్పుడు. ఓకే, అదేవిధంగా ఓ చూసుకున్నాం అనుకోండి, ఓ ఏంటంత మనకి 15. ఓకే, 27 - 15 తీసుకోండి, రివర్స్లో కదా మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో 20 + 12 32. అంటే ఇక్కడ మనకి రివర్స్లో నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఓకే ఏ లెటర్కి ఏ నెంబర్ వస్తుందో మనం ఆ లెటర్స్ నెంబరింగ్ ఇచ్చి సమ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎస్ నార్మల్గా మనకి ఎంత, ఎస్ అంటే 19, బట్ రివర్స్లో కాబట్టి ఇక్కడ 27 - 19 ఎంత అని మనకి 8. హెచ్ ఎంత మనకి 8, 27 - 8 ఎంత 19. ఈ అంటే ఎంత, ఓకే ఇప్పుడు మనం యాడ్ చేసినట్లయితే మనకి 49 వస్తుంది. సో మనకి ఇక్కడ రిలేషన్ ఏంటండి, రిలేషన్ ఏంటి, రివర్స్లో నెంబరింగ్ ఇచ్చుకొని లెటర్స్కి యాడ్ చేయడం అంతే. సో ఇక్కడ మనకి ఏంటి ఆన్సర్ వచ్చేసి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సమ్, SOME. ఓకే, ఆల్రెడీ ఎస్కి ఫైండ్ అవుట్ చేసినాం కదా ఎంత 8, ఓకే ఎంత అండి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఓకే ఎంత 12, ఎంకి ఎంత అండి, ఎం యాక్చువల్గా మనకి ఎం ఎంత 13, 27 - 13 అంటే ఎంత వస్తుంది మనకి 14 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం కదా ఎంత 22, జస్ట్ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 8 + 12 20. ఓకే, 20 + 14 34, 34 + 22 56. సో ఆన్సర్ వచ్చేసి మనకి సమ్కి 56. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మెథడ్ చూసినట్లయితే మోడల్. నెక్స్ట్ మోడల్ చూసినట్లయితే చూడండి, థర్డ్ మోడల్, ఒక కోడ్ భాషలో వాల్ అనేది విండో అయితే, ఓకే విండో అనేది డోర్ అయితే, డోర్ అనేది ఫ్లోర్ అయితే, ఫ్లోర్ అనేది రూఫ్ అయితే, రూఫ్ అనేది వెంటిలేటర్ అయితే అదే కోడ్ భాషలో వ్యక్తి దేని మీద నిలబడతాడు అని అడుగుతున్నారండి. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మన క్వశ్చన్ని చూడగానే చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది, బట్ ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే, మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాము చూద్దాం. ఓకే అండి, ఇక్కడ వాల్ అనేది విండో అని ఇచ్చిండు. ఓకే, విండో అనేది డోర్ అంట, డోర్ అనేది ఫ్లోర్ తీసుకోండు, ఫ్లోర్ అనేది రూఫ్, రూఫ్ అనేది వెంటిలేటర్. బట్ వ్యక్తి దేని మీద నిలబడతారు, యాక్చువల్గా వ్యక్తి దేని మీద నిలబడతారు, మనకి ఫ్లోర్ మీద నిలబడతాడు. ఓకే, మీరు డైరెక్ట్గా ఫ్లోర్ అనే ఆప్షన్స్ కనపడగానే ఫ్లోర్ పెట్టేస్తూ ఉంటారు, అది కాదండి. బట్ ఇక్కడ ఫ్లోర్ అంటే ఏమి ఇచ్చాడు, ఇక్కడ కోడ్ భాషలో ఫ్లోర్ అంటే ఏంటి, రూఫ్ అని ఇచ్చారు. సో మన ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే రూఫ్. పెన్ పేపర్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ మీరు మైండ్లోనే ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంటే ఎక్కడ నిలబడతారంటే మనకి ఇక్కడ నిలబడతారు, ఫ్లోర్ మీద నిలబడతాడు. ఆ ఫ్లోర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, ఏంటి అది రూఫ్. సో ఆన్సర్ వచ్చేసి రూఫ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, ఈ మోడల్ అని. ఓకే, ఒక కోడ్ భాషలో ఎల్లో అనేది రెడ్ అయితే, రెడ్ అనేది బ్లూ అయితే, బ్లూ అనేది పింక్ అయితే అదే కోడ్ భాషలో బ్లడ్ అనేది ఏ కలర్ అవుతుంది అని అడిగారు. ఏంటండి, ఇక్కడ ఎల్లో అనేది రెడ్ అంట, రెడ్ అవుతుంది బ్లూ అవుతుంది, బ్లూ అనేది పింక్ అవుతుంది, బ్లడ్ యాక్చువల్గా బ్లడ్ ఏ కలర్ ఉంటుంది మనకి రెడ్, బట్ ఇచ్చిన కోడ్ భాషలో రెడ్ అంటే ఏంటి మనకి బ్లూ. సో ఆన్సర్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బ్లూ. మోడల్ 4 ప్రాబ్లమ్స్ వచ్చేసి, ఒక పరిభాషలో డౌన్ని 5@9 యాష్, ఓకే అండ్ నేమ్ మీ యాష్ 6%3గా రాస్తే అదే భాషలో మోడ్ని ఎలా రాస్తారు అని అడుగుతున్నారండి. ఏంటి, డౌన్, డీకి ఏమి ఇచ్చారండి మనకి ఇక్కడ 5,
ఓకి ఏంటి డబ్ల్యూకి ఏంటి 9, ఎన్కి వచ్చేసి యాష్. అదేవిధంగా నేమ్కి ఏమి ఇచ్చారండి, యాష్. ఏ ఏంటి 6, ఎం వచ్చేసి పర్సంటేజ్, ఈ వచ్చేసి 3. ఓకే, ఈ విధంగా మనం రాసేసుకొని సింపుల్ అండి, ఏం లేదు. ఏ లెటర్కి ఒక కోడ్ ఇచ్చారు కదా, ఆ లెటర్స్ ఇక్కడ ఉన్నట్లయితే ఆ లెటర్స్కి ఆ కోడ్ రాసిస్తే సరిపోతుంది. చూడండి 3. ఓకే, ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారు, ఎంకి ఏమి ఇచ్చారు, పర్సంటేజ్ ఇచ్చారు. జస్ట్ మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఇచ్చిన లెటర్స్ కోడ్స్ చూసి మనకు కావాల్సిన లెటర్ కోడ్స్ని రాసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 3. ఎం వచ్చేసి ఏంటి మనకి పర్సంటేజ్, ఓకి వచ్చేసి ఏంటి డి వచ్చేసి ఏంటండి మనకి 5, ఈ వచ్చేసి ఏంటండి మనకి 3. సో ఆన్సర్ వచ్చేసి పర్సంటేజ్ @5 3. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, సేమ్ ప్రాబ్లం అండి, సేమ్ టైప్ ఆఫ్ మోడల్ అండి. ర్యాట్ని వచ్చేసి ఎలా ఇచ్చారంటే $, అండ్ సింబల్ ఇచ్చారు. ఓకే, హెడ్కి ఇచ్చేసి పర్సంటేజ్, స్టార్, డాలర్ సింబల్, యాష్. కోడ్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం అంటే థ్రెడ్కి రాయాలి మనం ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి టీకి ఏమి ఇచ్చారండి మనకి ఇక్కడ అండ్ సింబల్ ఇచ్చారు. హెచ్ ఏంటండి మనకి ఇక్కడ పర్సంటేజ్, ఆర్ ఏంటండి ఇక్కడ @ ఈ వచ్చేసి ఏంటి మనకి స్టార్, ఏ డాలర్ సింబల్, డి వచ్చేసి యాష్ కోడ్. ఓకే అండి ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఈ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, ఒక నిర్దిష్ట భాషలో 247 అనేది స్ప్రెడ్ రెడ్ కార్పెట్ అయితే 256 అనేది డస్ట్ 1 కార్పెట్ అయితే 264 అనేది 1 రెడ్ కార్పెట్ అయితే డస్ట్ అనే పదం ఏ అంకెను సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు డస్ట్ పదం ఎక్కడ ఉందో ఫస్ట్ చూసేసుకోండి. ఎక్కడ ఉంది, ఇంకో సెకండ్ దాంట్లో ఉంది. ఓకే, ఈ డస్ట్ మనకు తెలియాలంటే ఓకే ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా థర్డ్ వన్ మనకి తెలిసిపోతుంది. ఓకే, సో మీరు ఫస్ట్ 2 అబ్జర్వ్ చేయండి. 2 సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే కామన్గా ఏముంది మనకి 2 ఉంది. సో కామన్ ఉన్నది 2 ఉంది. ఇక్కడ కామన్ వర్డ్ ఏంటి చూసుకోండి ఒకసారి, కార్పెట్. సో 2 వచ్చేసి మనకి ఏమవుతుంది, కార్పెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 2 అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ ఈ 2 సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ రెండిట్లో కామన్ ఏముంది మనకి 1 కామన్ ఉంది, అంటే 6కి వచ్చేసి మనకి 1. ఓకే అండి, సో మనకి ఇంకేంటిది, మన 1 అయిపోయింది, కార్పెట్ అయిపోయింది, మనకి డస్ట్కి కదా వచ్చి ఉండేది. సో ఈ 5 వచ్చేసి మనకి డస్ట్ అవుతుంది. డస్ట్ వచ్చేసి మనకి 5. ఏం లేదండి, చాలా సింపుల్. జస్ట్ మీరు కంపేర్ చేసుకోవడమే 2 సెంటెన్స్ని. ఓకే, ఈ 3 సెంటెన్స్లో మనకి 2 అనేది కామన్ ఉంది. ఓకే, ఏముంది మనకి 2 కామన్ వర్డ్ ఏంటి ఇక్కడ కార్పెట్. సో 2కి కార్పెట్గా తీసేసుకోండి. నెక్స్ట్ 2 సెంటెన్సెస్ తీసుకోండి. ఈ 2 సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే బట్ ఈ 2 సెంటెన్స్లో ఏం కామన్ లేవు. ఓకే, ఈ 2 సెంటెన్స్ చూసుకున్నట్లయితే 6 కామన్ ఉంది. ఆ 6 వచ్చేసి మనకి 1గా తీసుకోవచ్చు. సో మిగిలింది ఏంటంటే మనకి 5 వచ్చేసి మనకి టెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 289 అనేది రీడ్ ఫ్రమ్ పేపర్ అయితే 276 అనేది టీ ఫ్రమ్ ఫీల్డ్ అయితే 85 అనేది వాల్ పేపర్ అయితే పేపర్ని ఏ అంకెతో సూచిస్తారు. చూడండి, మనం క్వశ్చన్లో ఇచ్చిన వర్డ్ని చూసుకోండి. పేపర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పేపర్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి. పేపర్ అనేది ఏ సెంటెన్స్లో మనకి థర్డ్ లైన్లో ఉంది. ఓకే, సో థర్డ్ లైన్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 డిజిట్స్లో ఒకటి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకోటి తెలిసిపోతుంది. సో ఫస్ట్ 1 and 3 అబ్జర్వ్ చేసినాం అనుకోండి. ఓకే, 1 and 3లో 8 కామన్ ఉంది. ఓకే, సో ఈ వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిట్లో మనకి కామన్గా ఏముంది, మనకి పేపర్ అనేది ఉంది. సో మనం 8ని పేపర్గా రాసేసుకోవచ్చు. సో మనకు కావాల్సింది కూడా పేపరే. సో ఆన్సర్ వచ్చేసి మనకి పేపర్కి 8 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.